రాయలసీమ రాజకీయాలంటేనే ఉద్రిక్తత, ఆధిపత్య పోరు, ప్రత్యర్థుల మధ్య ఎత్తుకు పై ఎత్తులు గుర్తుకు వస్తాయి. అందులోనూ నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ప్రత్యేకమైన రాజకీయ చరిత్ర ఉంది. భూమా కుటుంబం, గంగుల కుటుంబాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న రాజకీయ పోటీ ఎన్నోసార్లు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుతం ఆళ్లగడ్డలో చోటు చేసుకుంటున్న పరిణామాలు గత రాజకీయ పోరాటాలకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈసారి వివాదం కేవలం పార్టీ రాజకీయాలకు లేదా ఎన్నికల వ్యూహాలకు మాత్రమే పరిమితం కాలేదు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించే అహోబిలం దేవస్థానానికి సంబంధించిన తలనీలాల వ్యవహారం కూడా రాజకీయ వివాదంలోకి రావడంతో ఆళ్లగడ్డ రాజకీయాలు మరోసారి రాష్ట్ర దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాయలసీమ రాజకీయాలు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవు. ఆ జాబితాలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ రాజకీయ వేడి తగ్గిన దాఖలాలు లేవు. అధికారం, పదవులు, పంతాలు, పట్టింపులు చుట్టూ తిరిగే ఈ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈసారి వివాదం కేవలం పదవులకో, అధికారానికో పరిమితం కాలేదు. నిత్యం భక్తుల రాకపోకలతో కలకలలాడే అహోబిలం క్షేత్రంలోని తలనీలాల ఆదాయం చుట్టూ కూడా రాజకీయ రంగు అలుముకుంది. దీంతో ఆళ్లగడ్డ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కేంద్రంగా మారింది. ఈ వివాదానికి కేంద్రంగా నిలుస్తున్న వారు ఇద్దరు. ప్రస్తుత ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి. అహోబిలం క్షేత్రాన్ని వేదికగా చేసుకుని సాగుతున్న ఈ రాజకీయ పోరులో అసలు నిజం ఏమిటన్నది ఇప్పుడు అందరి మధ్యలో వెదులుతున్న ప్రశ్న. టోల్గేట్ టెండర్ల వివాదం మొదలుకొని తలనీలాల అక్రమ రవాణా ఆరోపణల వరకు ఈ రగడ ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. కొద్ది కాలం క్రితం వరకు సొంత పార్టీలోనే మాజీ ఎమ్మెల్సీ ఏవి సుబ్బారెడ్డి వర్గం ఆమెపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ విభేదాలు ఇంకా పూర్తిగా సద్దుమణగక ముందే టోల్గేట్ టెండర్లు, ఆలయ వ్యవహారాలపై ప్రతిపక్ష నేత గంగుల బ్రిజేంద్రారెడ్డి వరుస ఆరోపణలు గుప్పించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఒక ఆసక్తికర చర్చ మొదలైంది. సొంత పార్టీలోని అసమ్మతి వర్గం, ప్రతిపక్ష నేత చేస్తున్న దాడి రెండు కాకతాళీయంగా ఒకే సమయంలో తలెత్తాయా, లేక ఇది ముందుగా పన్నిన వ్యూహంలో భాగమా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. అధికార పార్టీలోని అంతర్గత విభేదాలు, ప్రతిపక్షం చేస్తున్న దూకుడు విమర్శలు ఈ రెండు కలిసి అఖిలప్రియపై ఒత్తిడిని రెట్టింపు చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తున్న తరుణంలోనే ఈ ఆరోపణలు ఒక్కసారిగా తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. ఇది యాదృచ్ఛికమా, లేక అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నమా, లేదంటే స్థానిక రాజకీయ ఆధిపత్యాన్ని దెబ్బతీసే ఎత్తుగడా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. భవిష్యత్ రాజకీయ సమీకరణాలకు ఇప్పటి నుంచే బీజం పడుతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ పరిణామాల మధ్య అఖిలప్రియ వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రత్యర్థులపై అదే స్థాయిలో ఎదురుదాడికి దిగిన ఆమె తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే రాజకీయాల నుంచి వైదొలుగుతానంటూ సవాలు విసిరారు. ఈ ప్రకటన వివాదాన్ని మరింత హైటెన్షన్ స్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఇప్పుడు ఆళ్లగడ్డలో జరిగే ప్రతి చిన్న పరిణామాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూసే పరిస్థితి నెలకొంది. ఈ రాజకీయ పోరుకు మరింత ఆసక్తి జోడించింది అహోబిలం తలనీలాల వ్యవహారం. సాధారణంగా భక్తులు సమర్పించే తలనీలాల నిర్వహణ దేవాదాయ శాఖ పరిధిలోని ఒక పరిపాలనా వ్యవహారం మాత్రమే. కానీ ఇటీవల తలనీలాల అక్రమ రవాణాపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ అంశం రాజకీయ వివాదంగా మారింది. టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి తలనీలాలను తరలిస్తున్నట్లు అనుమానించిన వాహనాన్ని అడ్డుకొని పారదర్శక విచారణ జరపాలని డిమాండ్ చేయటం
ఈ వ్యవహారానికి మరింత రాజకీయ రంగు అద్దింది. ఇప్పుడు ఈ వివాదంలో రెండు వర్గాలు తమదైన శైలిలో వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ప్రతిపక్షం టోల్ గేట్ టెండర్ల వ్యవహారాన్ని ప్రధాన అస్త్రంగా మలుచుకుంటే, అధికార పార్టీ స్థానిక నాయకత్వం తలనీలాల అంశాన్ని ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్తుంది. దీంతో ఆళ్లగడ్డ రాజకీయ చర్చ మొత్తం ప్రస్తుతం ఈ రెండు కీలక అంశాల చుట్టూనే తిరుగుతుంది. రాజకీయ విశ్లేషకుల దృష్టిలో ఇది కేవలం ఒక టెండర్ వివాదమా, ఆలయ నిర్వహణకు సంబంధించిన వ్యవహారమో కాదు. రానున్న రోజుల్లో ఆళ్లగడ్డ రాజకీయాలపై ఆధిపత్యం ఎవరిదన్నది, దానిపై సాగుతున్న ప్రతిష్టాత్మక పోరాటంగా వారు దీన్ని అభివర్ణిస్తున్నారు. ఒకవైపు తమ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని భూమా వర్గం ప్రయత్నిస్తుండగా, మరోవైపు ప్రత్యర్థి శక్తులు ప్రతి అవకాశాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వినియోగించుకోవాలని చూస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ఆరోపణలు ప్రత్యారోపణల్లో వాస్తవమెంతో అధికారిక విచారణలోనే వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే ఆళ్లగడ్డలో చిన్న సంఘటన కూడా పెద్ద రాజకీయ ప్రకంపనలకు దారితీసే వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. టోల్ గేట్ టెండర్లు, తలనీలాల వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఈ వివాదాలపై స్పష్టత ఎప్పుడు వస్తుంది? లేదంటే రాజకీయ సమరం మరింత ముదురుతుందా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్నలుగా మారాయి. ఆళ్లగడ్డ రాజకీయం ఇప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇది కేవలం టోల్ గేట్ చుట్టూ తిరిగే చిన్న పంచాయతీ కాదు. ఆళ్లగడ్డ గడ్డపై తన రాజకీయ పట్టును నిలబెట్టుకోవాలన్న భూమా అఖిలప్రియ ప్రయత్నం ఒకవైపు సాగుతుంటే, ఆమెను రాజకీయంగా ఒంటరిని చేసి బలహీనపరచాలన్న ప్రత్యర్థి వ్యూహాలు మరోవైపు నడుస్తున్నాయి. ఒకప్పుడు రాయలసీమ రాజకీయాల్లో బలమైన శక్తి కేంద్రంగా వెలుగొందిన భూమా కుటుంబం నేడు ఆ ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిస్థితులను ఎదుర్కొంటోంది. అంతర్గత కలహాలు, ప్రత్యర్థులు, ఎత్తుగడలు, ఆధ్యాత్మిక క్షేత్రంలో చెలరేగిన వివాదం, ఇవన్నీ కలిసి అఖిలప్రియకు ఒక కఠినమైన రాజకీయ పరీక్షగా మారాయి. తలనీలాల రచ్చ వెనుక అసలు సూత్రధారులు ఎవరు? అఖిలప్రియ విసిరిన సవాలుకు ఫుల్ స్టాప్ పడుతుందా, లేక కొత్త రగడకు నాంది పలుకుతుందా అన్నది రాయలసీమ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న అతిపెద్ద సస్పెన్స్ గా మిగిలింది. పదవుల కోసం, పంతాల కోసం సాగుతున్న ఈ రాజకీయ పోరులో చివరకు నష్టపోయేది సామాన్య ప్రజలేనా, లేక అఖిలప్రియ మరోసారి తన రాజకీయ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటారా అన్నది కాలమే తేల్చనుంది.